సో ఇదే అల్లిపూర్ గ్రామానికి సంబంధించిన మరొక పెద్ద మనిషి రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి ఈ ఊర్లో పరిస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు పేరేం పేరే? నరసింహారెడ్డి గారు. సో ఎట్లుంది అల్లిపూర్ లో ఎన్నికల? అయితే మేము సుధా 2001 నుంచి తెలంగాణ కోసం భారీగా పోరాటం చేసినాం. స్వచ్ఛందంగా కొట్లాడి తెలంగాణకు చాలా కష్టపడి తెలంగాణ వచ్చింది. వచ్చినాక మా ఊరు డెవలప్ అవుతుందని చెప్పి చాలా ఆశపడ్డాం. వచ్చిన ఎంబడే ఇక్కడ పెద్ద పిడుగుపడ్డట్టు ప్రాజెక్టే మా భూములన్నీ పోవడం జరిగింది. అప్పుడు మాకు హరీష్ రావు ఏమన్నాడు, గత ప్రభుత్వాలు ఇచ్చిన దానికన్నా రెట్టింపు పరిహారం ఇస్తాం, మీరు సంతకాలు పెట్టి సహకరించమంటే సహకరించినాం. పెట్టినాక ఆయన చాలా తక్కువ ఇచ్చిండు. అప్పటికన్నా గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దానికన్నా చాలా తక్కువ ఇచ్చిండు. ఇస్తే మేము ఇక కోర్టుకు పోయినాం. ఇవి 15 ఏళ్ళ సంది పోరాటం చేస్తాం కోర్టులో. మా అల్లిపూర్లో ముఖ్యమైన సమస్య ఏమిందంటే 850 ఎకరాల భూమి పోయింది, 200-300 ఎకరాలు చిక్కింది. దానికి నీళ్లు లేవు, దానికి తువ్వ మార్గం మంచిగా లేదు. ఆయన అధికారం నుండి లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు మాకు తువ్వ చేయడానికి, నీళ్ళు ఇస్తానికి ఆయనకు చేతులు రాలే. ఇంత ప్రాజెక్ట్ పక్కకే ఉన్నారు కానీ మీకు నీళ్ళు రావా? నీళ్లు ఇంత రాలే, అడిగినా సుధా చేయలే. కాబట్టి మాంకాళి యాదగిరి అనే వ్యక్తి పార్టీలకు అతీతంగా మాకు 2 సమస్యలు ముఖ్యమైనవి, తువ్వు ఒకటి, నీళ్లు ఒకటి చేస్తా అని ముంగటికి వచ్చింది. కాబట్టి మద్దతు ఇస్తానికి మేము సిద్ధమైనాం. ఊర్లో జెన్యూన్ ఇట్లే ఉందా వాతావరణం? ఇప్పుడు అందరూ కావాల్సింది కదా, ముఖ్యమైన పని నీళ్లు కావాలి, తువ్వ కావాలి. అవి 2 చేస్తూ ఎవరు ముంగటికి వస్తే వాళ్ళకు మద్దతు ఇస్తామని చెప్పినాం. ఆయన ఇస్తానన్నాడు, చేస్తున్నాం.